నువ్వు చేసిన ఉపకారాలు 1, 2, 3, 4, 10 కాదు, ఎన్ని ఉపకారాలు చేసావు నువ్వు. మా ప్రాణాలను నిలబెట్టావు కదా. అసలు నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారానికి ఒక్కొక్క ప్రాణాన్ని నీకు అర్పించచ్చు. ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ని దాస్యామి తే కపే. పోనీ ఎన్ని ప్రాణాలు ఉంటాయి మన దగ్గర? ఇప్పుడు మనలో ప్రాణాలు ఎన్ని ఉన్నాయండి? 5 + 5 అని. 5 మహాప్రాణాలు, 5 ఉపప్రాణాలు అని అంటారు. మొత్తం 10 ఇంత చేసిన మన దగ్గర ఉండేవి. కానీ నువ్వు నాకు చేసిన ఉపకారాలు 10 కాదు, బోర్డెన్ని ఉన్నాయి. 10 ప్రాణాలు నీకు ఇచ్చేసినా నువ్వు చేసిన ఉపకారాలు మిగిలిపోతాయి తప్ప ఇక మేము తీర్చుకోవడానికి భవామ రుణినో వయం, నేను నీకు పూర్తి ఇంకా రుణపడే ఉండడం తప్ప నేను జీవితంలో నీ రుణాన్ని తీర్చుకోగలిగేటువంటి స్థితి లేదా రామచంద్రుడు అనుకున్నాను కదా. నిజానికి రాముడు అలా అనుకోకపోయినా పెద్ద నష్టమేం లేదు. కానీ మనిషికి ఉండాల్సినటువంటి గొప్ప గుణం చేసిన ఉపకారం, అది చిన్నదైనా పెద్దదైనా మరచిపోకుండా ఉండగలగడం. తాను మర్చిపోకుండా ఉండడమే కాదండి, ఎవడైనా ఒకవేళ చేసిన ఉపకారాన్ని మర్చిపోయే సన్నివేశం ఎదురైతే వాడికి తిరిగి దాన్ని జ్ఞాపకం చేసి, నాయనా నువ్వు కూడా చేసిన ఉపకారానికి మర్చిపోవడం అనేటటువంటిది తప్పు, జాగ్రత్త అని వాణ్ణి మార్గంలో పెట్టే లక్షణం కూడా రామచంద్రులో ఉంది. ఇది మనకు కూడా ఉండాల్సిన లక్షణం. మనం కృతజ్ఞులమై ఉండాలి, దట్స్ గ్రేట్ థింగ్. కానీ మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళలో ఎవడైనా వాడు ఏదైనా ఒక లాభాన్ని పొందిన తర్వాత దాన్ని మరిచిపోతే వీ షుడ్ రిమైండ్ దెమ్, వీ షుడ్ పుట్ దెమ్ అగైన్ ఇన్ యాక్షన్, సో దట్ దే ఆల్సో షుడ్ బి పేయింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద హెల్ప్స్ దే హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీవేర్, ఫ్రమ్ ఎనీవేర్. ఒక సన్నివేశం చూద్దాం అలాంటిది. సుగ్రీవుడు, ఇద్దరు ఒకరితోటొకరు, మన ఇద్దరం కూడా ఏకం దుఃఖం సుఖం చెనవు, నీ కష్టాలన్నీ నా కష్టాలు, నా సుఖాలన్నీ నీ సుఖాలు, ఇద్దరు అట్లా ఉందామా అని అనుకున్నారు. మొట్టమొదటి నీ కష్టాలే నేను తీరుస్తానులే, నా సంగతి తర్వాత చూద్దాం అన్నాడు రామచంద్రుడు. వెంటనే యాక్షన్లోకి దిగేయండి ఆయన. సుగ్రీవుడికి కష్టం వాలి వల్ల కనుక వాలిని నేను తొలగిస్తా, నీకు కావాల్సింది రాజ్యం, ఐ విల్ గివ్ యూ ద కింగ్డమ్, నో ప్రాబ్లం అన్నాడు. వెంటనే అతన్ని పంపించాడు. ఎందుకంటే అతనికి తెలియాల్సినటువంటి విషయంలో కొంచెం లోపం కనిపించింది కనుక దాన్ని కొంచెం సవరించాల్సిన సన్నివేశం ఎదురైంది. అందుకోసం మొదటిసారి వాళ్ళ దగ్గరికి పంపించి కొంచెం దేహశుద్ధి చేయించి, అది కాస్త జ్ఞానోదయం అయిన తర్వాత లక్ష్మణస్వామిని రికగ్నైజ్ చేయడం అనేటటువంటిది సుగ్రీవుడికి తెలిసిన తర్వాత సుగ్రీవుడి యొక్క అవసరాన్ని తీర్చేసాడు. ఆయన వాళ్ళు సంహారం చేశాడు. కిష్కింధకి రాజుగా సుగ్రీవుణ్ణి పట్టాభిషేకం చేసేసాడు. అతనికి పోయినటువంటి సంపదలన్నీ ఇచ్చాడు, పోయిన సుఖాలను ఇచ్చాడు. ఇప్పుడు వానాకాలం వచ్చింది. సరే, వానాకాలం వస్తే పనులు చేసుకోవడం కూడా కష్టం కదా సుగ్రీవ, చాలా కాలానికి నీకు కూడా రాజ్యం లభించింది కదా. సరే, వానాకాలం ఎట్లాగూ మనం తిరగడం కష్టం అవుతుంది, వెతకడం కూడా కష్టం అవుతుంది కనుక మేము ఊళ్ళోకి రాకూడదు. అంతేకా మేము ఊరి బయట ఎక్కడైనా ఒక కొండ మీద మా 4 నెలల చాతుర్మాస్య కాలాన్ని మేము గడుపుతాం. నువ్వు ఈ లోపల చేయాల్సినటువంటి పనులను జాగ్రత్తగా చేసి సుఖాలు అనుభవించు. సీతను వెతకాలని అన్నావు కనుక వానలు తగ్గగానే సీతను అన్వేషించేటువంటి ఉద్యమాన్ని నువ్వు శ్రీకారం చుడిది కానీ వెళ్ళిరా అని పంపించాను. సరే, సుగ్రీవుడు వెళ్ళిపోయాడు. ఈ వరకు ఆయనకి కేవలం రుమ ఒక్కరితే భార్య, కానీ ఇప్పుడు రుమ తార ఇద్దరు కూడా తనకు చేరారండి. ఇంకా దాంతో వీడికి ఒంటి మీద స్పృహ లేకుండా అయిపోయింది. తాగడం, తినడం, సుఖాలు అనుభవిస్తూ ఉండడం, దే సింప్లీ ఫర్గాట్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా మర్చిపోయింది. చూశాడు రామచంద్రుడు. నాకు చాలా ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తున్నాయి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పడుకోవడానికి, తినడానికి, ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి మర్నాడు పొద్దున్న మళ్ళీ మనం కలిసినప్పుడు, అండి నిద్ర బాగా పట్టిందా, ఇబ్బంది లేకుండా ఉందా, సుఖంగా ఉన్నారా, ఏమైనా లోపం ఉందా అడగండి. 4 నెలల కాలం ఆ పక్క నుండి ఊరి బయట ఉండేటువంటి పర్వతం మీద రామచంద్రుడు, మాల్యవాన్ అని పర్వతానికి పేరండి, దానికి చాతుర్మాస్యంలో ఉన్నాడు రాముడు.
పర్వతం అంటే అక్కడ ఏముంటావు దానికి కంట ఒక కండిషన్ రూమ్స్ ఏమైనా ఉంటావా? దోమలు, ఈగలు, చలి, వాన, ఎండ, అన్ని రకాల వాతావరణానికి ఎక్స్పోజ్ అయి ఉన్నాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆ కొండ మీద నివసిస్తూ. ఎలా ఉన్నావా? తిన్నావా? ఏమైనా ఉన్నావా? 4 నెలల కాలంలో ఒక్క పూట వచ్చి కనిపిస్తే అడిగితే వస్తుంది సుగ్రీవుడు. నాకు నీ వటు పోగానే ఇది ఇటు పోతుంది అన్నట్టుగా అయిపోయిందండి.